హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శరణ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి ఒక సూపర్ స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. ఇది మన స్కిన్ని చాలా వైటనింగ్గా చేస్తుంది. అండ్ ఇది ఇన్స్టెంట్గానే గ్లోయింగ్ అనేది ఇచ్చేస్తుంది. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్, మన కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటే ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇలా లేట్ చేయకుండా ఆ ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలి, బ్యూటీ టిప్స్ కానివ్వండి, ఇంకా న్యాచురల్గా ఎటువంటి వీడియోస్ అనేవి కావాలా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ అనేవి మీకు చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి మనకు ముందుగా కావాల్సింది ఒక మీడియం సైజ్ పొటాటో పైన స్కిన్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ పట్టుకోండి. లేదు అంటే మీరు గ్రేటర్తో తురుముకొని అయినా సరే పొటాటో జ్యూస్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిక్సీని వాడాను. ఇలా ఫైన్గా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీనిపైన ఒక సన్నటి క్లాత్ పరిచి ఈ పొటాటో జ్యూస్ని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పొటాటోని వచ్చేసి వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. మీకు డార్క్ ప్లేస్ ఎక్కడైనా ఎక్కువగా ఉంది అనిపిస్తే అక్కడ స్క్రబ్బింగ్లా యూస్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేశాను. మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరే యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేశాను. బియ్యపిండిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, మన స్కిన్ పైన అప్లై చేస్తే ఉండదు, జారిపోతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో వాటర్ అనేది బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న వాటర్లో వచ్చేసి ఈ గిన్నెను డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ ప్యాక్ను వచ్చేసి కొంచెం చిక్కబడనిద్దాం. ఈ ప్యాక్ చిక్కబడడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. వితిన్ 2-3 మినిట్స్లోనే ఇది వచ్చేసి చిక్కబడుతుంది. మీరు దగ్గరే ఉండి కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇది డబల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే ఖచ్చితంగా చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టద్దు. చూస్తుంటేనే క్రీమ్ వచ్చేసి చాలా దగ్గర పడుతుంది. మరీ దగ్గర పడనివ్వకండి. చల్లారిన తర్వాత మరీ ఎక్కువ గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ క్రీమ్ అయితే దగ్గర పడింది. ఇప్పుడైతే నేను వాటర్ నుండి తీస్తున్నాను. ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే తీసేయండి. ఓకేనా, వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం పల్చగా ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. చల్లగా అయిన తర్వాత ఇది గట్టిగా అవుతుంది. మీకు గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేసి మీ ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడు ఈ క్రీమ్ని వచ్చేసి నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ అనేది ఉండదు, అప్పుడే బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మన ఫేస్ పైన మంచిగా అప్లై చేసుకోవాలి. అప్పర్ డైరెక్షన్లోనే ఎప్పుడైనా ఏ క్రీమ్ అయినా ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకోవాలి. ఓకే, కిందికనే అప్లై చేయొద్దు, మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్లో మనం ఫస్ట్ యూజ్ చేసింది వచ్చేసి పొటాటోలో వచ్చేసి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో పొటాటో వచ్చేసి మన స్కిన్ పైన మంచి బ్లీచింగ్లా పనిచేస్తుంది. మన స్కిన్ వైటనింగ్ కానీ గ్లోయింగ్ కానీ, మన స్కిన్ పైన ఏర్పడిన పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు అంటారు కదా, అలాంటివి పొటాటో ద్వారా చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ బెనిఫిట్స్ మీకు తెలిసినట్లయితే మన స్కిన్ వైటనింగ్గా చేయడానికి, ఫేర్గా చేయడానికి, గ్లోయింగ్ చేయడానికి కాఫీ పౌడర్ను మించిన ఇంకొకటి లేదండి. నిజంగా మీరు నమ్మరు, కాఫీ పౌడర్ అయితే అంత బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వచ్చేసి మన స్కిన్ పైన స్క్రబ్బింగ్లా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ పైన ఏర్పడిన డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ని కానీ బియ్యపిండి అనేది చాలా బాగా రిమూవ్ చేస్తుంది. ఓకే, ఈ ఫేస్ ప్యాక్ను వచ్చేసి ఒక థిక్ లేయర్న అప్లై చేసుకోండి.
సో కంపల్సరీ నెక్ కూడా అప్లై చేసుకోండి. 15 to 20 మినిట్స్లోనే ఈ ప్యాక్ అనేది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత చల్లని వాటర్తో అయితే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సోప్ కానీ ఎటువంటి ఫేస్ వాష్ కానీ యూజ్ చేయొద్దు. ఓకేనా. నేను ఇక్కడ లైవ్లోనే మీకు తుడిచి చూపిస్తున్నాను చూడండి. నా స్కిన్ అయితే మీరు నిజంగా నమ్మరు, అంత గ్లోయింగ్గా, అంత వైటనింగ్గా, నిజంగా స్మూత్గా మారిందండి. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇది వారానికి 2-3 టైమ్స్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఇప్పుడు ఫేస్ అనేది వాష్ చేసుకొని వచ్చాను. చూసారా, నిజంగా అమేజింగ్ రిజల్ట్ అయితే నాకు కనిపించిందండి. చూసారా, నా స్కిన్ అయితే ఎంత ఫేర్గా, ఎంత గ్లోయింగ్గా, స్మూత్గా ఉందండి. నిజంగా ఇదైతే నేను ఇంత బాగా వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తేనే కదా మీకు రిజల్ట్ అనేది తెలిసేది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. నా నెక్ చూసారా, ఇంత ముందుకైతే కొంచెం నల్లగా ఉంది. ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం గ్లోయింగ్ అయితే కనిపించింది. నేను ఫస్ట్ యూజ్ చేసేసరికి ఇంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది. వీక్లో 2-3 టైమ్స్ చేస్తే ఇంకెంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంతకంటే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బిందీ పెట్టేసుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే అసలు మేకప్ అనేది అవసరం లేదండి.